నిస్సంగుడివై సంసారంలో వర్తించగోరితే ఒక ఏడాదో, 6 నెలల్లో, ఒక నెలలో, చివరకు పట్టుమని 12 రోజులలో కొంతకాలం ఏకాంత స్థలంలో మొదట భక్తి సాధన చెయ్యాలి. ఇలాంటి ఏకాంతవాస సమయంలో భగవంతుడిని గురించి నిరంతరం ధ్యానం చేస్తూ భక్తిని ప్రసాదించమని వేడుకోవాలి. ఈ ప్రపంచంలో నీదనుకునేది కించిత్తు లేదనే భావం మననం చెయ్యాలి. నువ్వు నావారు అనుకునేవారు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను విడిచిపోయేవారే అని సదా స్మరణకు తెచ్చుకుంటాడు. భగవంతుడొక్కడే నీవాడు. అతడే నీ సర్వస్వం, నీ పెన్నిది. ఈ మహా లాభాన్ని పొందటం ఎలాగా అని యోచన ఒక్కటే నీకు ఉండాల్సింది. అది ఎప్పుడు కూడా సంసారంలో నిస్సంగుడై ఉంటేనే ఇక్కడ ఎప్పుడుకో ఒకసారి నెలలో 2 నెలలు చివరికి ఎంతో కాలం కొంతకాలం కనుకనే ఒక భక్తి సాధన వస్తుంది. ఆ తర్వాత ఏకాంతవాసం వస్తుంది. అందుకే అప్పుడు నిరంతరం ఒక ధ్యానం చేస్తే అప్పుడు దానిలో కొంచెం నువ్వు మననం చేసుకుంటూ ఉంటే అప్పుడు నా వారు వాళ్ళు ఎప్పుడప్పుడు నేను విడిచిపోతానే ఉంటారు. సదా స్మరణది ఎప్పుడు తెచ్చుకుని భగవంతుడికి లేనివాడు అనుకుని అతడే సర్వస్వం, అతని వల్ల ఇదని జరుగుతుందని అనుకున్నట్టయితే అని ఉంటే నీకు ఒక మంచి ఆలోచన మంచి వస్తుంది. ధ్యానాది సాధనలు చేసే సమయంలో వాటిని చూసి హేళన చేసే వారి నుంచి, సాధువులను సాధుత్వాన్ని నిరసించి వెక్కిరించే వారి నుంచి దూరంగా తొలగి ఉండు. చేతులకు ముందుగా నూనె రాసుకొని పనసపండు ఒలిస్తే జిగురంటుకొని ఇబ్బంది కలిగించదు. ముందుగా పరమాత్మ జ్ఞాన అనే రక్షణను పూని, తరువాత సిరి సంపదల మధ్యలో సంసార వ్యామోహాల నడుమ నువ్వు నివసించిన అవి నిన్నెంత మాత్రమూ బాధించవు. ధ్యాన సాధన చేసే వాళ్ళకి ఎవరన్నా హేళన చేస్తే అది పట్టించుకోకూడదు. దాని దూరంగా ఉండటమే. అంటే కొంతమంది ఎందుకు కళ్ళు మూసుకున్నా అంటారు. అన్నీ నీకు పట్టించుకోకుండా ఉండాలి. నీ పని నువ్వు చేసుకోవాలి అంతే. ఎలాగంటే మనం ఇది చేతులకు నూనె రాసుకునే కానీ వెళ్తే కానీ అది ఏదండి పనసకాయ ఏంటది చేతులకు ముందుగా నూనె రాసుకున్నాను పనసపండు వేసేప్పుడు నూనెకి రాసుకుంటే చేతులకు అంటుకోదాడు. అలాగే సంసార వ్యూహంలో ఉన్నప్పుడు ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉంటాయి, బాధలన్నీ ఉంటాయి. కానీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటే ఎవరు ఏం అడ్డం రాదు. దాగుడు మూతల ఆటలో ఆటగాడు తల్లిని తాకితే తరుముతూ వచ్చేవాడు ఇతన్ని దొంగను చేయజాలడు. అలాగే మనం ఒకసారి భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందామా, సంసార బంధాలు ఇక మనలను బంధించజాలవు. తల్లిని తాకిన ఆటగాడు ఇతరులు తనని తరిమి దొంగని చేస్తారనే భయం కాస్త కూడా లేకుండా తన ఇష్టం వచ్చినట్లు తిరిగే రీతిలో ఒకసారి భగవంతుడి పాదపద్మాలను సృష్టించిన వాడు ఈ లోకమనే క్రీడా రంగంలో నిర్భయుడే సంచరించగలడు. అతడు సంసార తాపం నుంచి వెంటనే విముక్తుడవుతాడు. ఇక అతడనేది బాధింపజాలదు, బంధింపజాలదు. ఎప్పుడు కూడా అంటూ దిక్సూచి అయితే దేశం ఉత్తర దిక్కు ఉన్నట్టుగా ఎప్పుడు మానవుడు హృదయం ఎప్పుడు భగవంతుడు వైపు ఉండాలి. అంటే దాగుడు మూతలాడేటప్పుడు తల్లిని తాగితే తరుముకొచ్చేవాడు దొంగ వెళ్ళిపోతాడు కదా అని అనుకోవాలి. అలాగే భగవత్ సాక్షాత్కారం పొందామని ఈ సంసార బంధాలని కూడా ఏమీ పోగించు. ఎప్పుడు కూడా భగవంతుడి పాదాలు పట్టుకుంటే విముక్తుడవుతాడు అని చెప్తున్నారు. ముసలి నీటిపైన ఈతలాడుకుంటుంది. కానీ అది పైకి రాగానే వేటగాళ్ళు దాన్ని చంపడానికి గురిపెడతారు. కాబట్టి అది విధిలేక నీటి అడుగునే ఉండి పైకి రాలేకపోతుంది. అయినా సురక్షితంగా పైకి రావడానికి అవకాశం చిక్కినప్పుడల్లా బుసలు కొడుతూ పైకి లేచి ఆనందంతో విస్తృత నీటి ఉపరితలం మీద ఈదుతుంది. ఓ మానవుడా! సంసార మోహంలో చిక్కిన నువ్వు ఆనంద సాగరంలో ఈదులాడాలనుకుంటున్నావు. వేదన పడుతున్నావు. కానీ సంసార తాపత్రయం నీకు అవకాశాన్ని ఇవ్వడం లేదు. అయినా నిరుత్సాహపడక తీరిక లభించినప్పుడల్లా ఆత్రంతో భగవంతుణ్ణి వేడుకో. మనస్ఫూర్తిగా ప్రార్థించు. నీ దుఃఖాలన్నింటికీ అతడు మొరపెట్టి సకాలంలో నిన్ను అతడు విముక్తిని చేసి సచ్చిదానంద సాగరంలో ఓలలాడి చేస్తాడు. ఎలాగంటే మొసలి గురించి మనకు బాగా ఇచ్చాడు. మొసలి నీటిలో ఎప్పుడు మొసలు అంటే నీటిలో చాలా బలంగా ఉంటుంది. బయటకు వస్తే దానికి బలం ఉండదట. ఎవరికి ఎక్కడ బలం ఉంటుందో వాళ్ళకే అక్కడే ఉంటుంది. అందుకని ఎప్పుడు నెలలో చచ్చినట్టు పడి ఉంటుంది. పైకి వచ్చాడంటే వేటగాడు కొట్టేస్తాడు, వెళ్ళిపోతుంది, చనిపోతుంది. అందుకని ఎప్పుడన్నా సమానంగా చూసుకుని ఎవ్వరు లేనప్పుడు గొప్పని పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సురక్షితంగా పైకి వచ్చేటప్పుడు చూసి ఒకసారి ఆకాశం చూసి మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే మనం కూడా సంసారం సాగంలో పడి ఉంటాయి. ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి. కానీ ఎప్పుడన్నా సరే భగవంతుని సమయం దొరికినప్పుడల్లా ఆ భగవంతుని మనం తెలుసుకున్నట్టయితే నీకు అవకాశాలు వచ్చినప్పుడల్లా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుంటే నీకులో ఉన్న దుఃఖాలన్నీ కూడా సకాలం వెళ్ళిపోతాయని చెప్తున్నారు. మోహనిలయమైన చోటుకు విధిలేక నువ్వు వెళ్ళవలసి వస్తే ఎప్పుడూ జగన్మాత స్మరణాన్ని నీతో కొనిపో. నీకు మనసులో దాగి ఉండే దుష్ట చింతల నుంచి సైతం ఆమె నిన్ను కాపాడుతుంది. జగజ్జనని సమక్షంలో దుష్చింతలు నిలవడానికి సిగ్గుపడి పారిపోజూస్తాయి.
సంసారానికి, భగవంతుడికి సామరస్యాన్ని కుదర్చటం ఎలా అని తెలుగుల స్త్రీలు చూడు. ఎన్ని రకాలైన పనులను చక్కబెట్టుకుంటారో. రోట్లో అటుకులు వేసి, ఒక చేత్తో రోకలి పుచ్చుకొని జంచుతుంది. రెండవ చేత్తో బిడ్డకు పాలిస్తూ, వెంటనే అటుకులను కలయబెడుతుంది. అంతేకాక అటుకులను కొనవచ్చిన వారితో బేరమాడుతుంది. ఇలా ఆమె ఇన్ని పనులను చేస్తూ రోకలి జారిపడి చేతిని నలగొట్టుకోకుండా అతి జాగ్రత్తతో మెలుగుతుంది. ఈ విధంగా నువ్వు సంసారం సాగించు. కానీ సర్వదా భగవంతుడిని స్మరిస్తుండు. ధర్మ మార్గం నుంచి ఎన్నడూ తొలగి వర్తించకు. ఎప్పుడు కూడా మంచి చింతనలు ఉండాలి. మోహనలే ఉన్నట్టే మోహం ఉండండి. ఇప్పుడు జగన్మాత నాతో ఉందనుకోండి, మనసులో ఏదైనా దుష్ట చింతలు ఉంటే జగన్మాత నాలో ఉంది అని అనుకుంటే ఆ దుష్ట చింతన వెళ్ళిపోతుంది. ఎలాగంటే సంసారంలో ఇప్పుడు కూడా సామరస్యం కుదరచడం ఎలా అంటే, కొంతమంది స్త్రీలు చక్కగా రోట్లో అటుకులు వేసి రోకలు పెట్టి దంచుతూ ఉంటారు. ఒక పక్కన దంచుతూ ఉంటారు, ఒక పక్కన చేత పిల్లలు పాలిస్తుంటారు, మళ్ళీ అటుకులను కలుపుతుంటారు, మళ్ళీ మధ్యలో ఎవరైనా అమ్మకానికి వస్తే వాళ్ళకి ఇస్తుంటారు. ఇట్లా రోజు ఆ చేనులో అన్ని పనులు అన్ని రకాలు జాగ్రత్తగా చేస్తూనే ఉంటారు. అలాగే సాగరంలో సంసార సాగరంలో ఉన్నా కూడా నీ మనసులో మాత్రం భగవంతుని తెలుసుకుంటుంటే ఏ కార్యక్రమాన్ని ఈజీగా చేయగలవు అని చెప్తున్నాను. స్తంభాన్ని పట్టుకొని పడిపోతాననే భయం లేకుండా దాని చుట్టూ గిరగిరా తిరిగే బాలుడి తీరులో భగవంతుడి మీద మనస్సు నిలిపి నీ సాంసారిక ధర్మాల నిర్వర్తిస్తుండు. నీకెలాంటి అపాయమూ వాటిల్లదు. ఊళ్ళో యువతులు 4, 5 కుండలను దొంతరగా తల మీద పెట్టుకొని నీళ్లు తెస్తున్నప్పుడు తోవలో తమ కష్టసుఖాలు ముచ్చటించుకుంటారు. అయినా నీటిని మాత్రం ఒక్క చుక్కైనా చిందనివ్వరు. ధర్మ మార్గంలో జీవనయాత్ర చేసే వ్యక్తి అలా వర్తించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన మనసు మాత్రం ధర్మ మార్గం నుంచి తొలగకుండా మెలకువగా కలిగి మెలగాలి. అలాగే స్తంభాలు పెట్టుకుని ఊరుతూ ఉంటాడు. కానీ మనసేమంటే భగవంతుడి మీద ఉంది కాబట్టి అతనికి ఏం కాదనమాట. అలాగే ఊళ్ళో యువతలందరూ కూడా స్నానం నీళ్లు తెచ్చుకునేటప్పుడు వెళ్తాడు. కుండ మీద కుండ 4 కుండలు పెట్టుకెళ్తారు కొంతమంది పాపం. తీసుకెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటా వస్తారు. పట్టుకోరు, కుండను కూడా పట్టుకోరు. తల మీద పట్టుకొని కబుర్లు చెప్పుకుంటా వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ ధర్మం, ఆ లోపల కాన్సన్ట్రేషన్ మాత్రం దాని మీదే ఉంటది. అందుకని అక్కడ నీళ్ళు చుక్క కూడా నీళ్ళు కదలకుండా వాళ్ళు వచ్చేస్తారనమాట. అందుకని దృష్టి అక్కడ ఉండాలి. అలాగే భగవంతుడి దృష్టి మీద మనం పెడితే మనకు కష్టాలు నష్టాలు ఏమి ఉండవు అని చెప్తాను. వ్యభిచారిణి అయిన స్త్రీ తన ఇంటి పనులనన్నింటిలో నిమగ్నమై ఉన్న మనస్సు మాత్రం తన విటుడి మీద ఉంచే రీతిలో, ఓ సంసారి నీ విహిత కృత్యాలన్నింటినీ నిర్వర్తించుకో. కానీ నీ మనస్సు మాత్రం భగవంతుడి మీద లగ్నం చెయ్యి. సంపన్నుల కుటుంబంలో బిడ్డను పెంచే దాది ఆ బిడ్డను తన సొంత బిడ్డ రీతిలో పెంచుతుంది. అయినా ఆ బిడ్డ మీద తనకెలాంటి హక్కు లేదనే బాగా ఎరిగి ఉంటుంది. అలాగే మీరు మీ బిడ్డలకు కేవలం పోషకులని, ఉపచారకర్తలని, వారు నిజమైన తండ్రి భగవంతుడేనని భావించండి. వ్యభిచారణ స్త్రీ కూడా అన్నిట్లో నిమగ్నం అయిపోయి ఉంటామని, కానీ మనసులో మాత్రం ఆ విటుడు ఎప్పుడు వస్తాడని చూస్తూ ఉంటుంది. అలాగే సంపన్నుల కుటుంబంలో బిడ్డను పెంచేట బిడ్డ సొంత బిడ్డలాగా చూసినా కూడా ఆ బిడ్డ మీద ఎలాంటి హక్కు ఉండదు. చూడడం వరకే కానీ ఎలాంటి హక్కు ఉండదు. పోషించడం వరకు మాత్రమే తనకుంది, మిగిలిన ఎందుకు లేదని చెప్పి తనకు నిజమైన తను చాలా అంటే నిజమైన తండ్రి భగవంతుడని ఎప్పుడు భావిస్తే ఏది జరగదు, నిష్టాలు జరగవు. వీధిలో బిచ్చుకుమంటూ తిరిగే గాయకుడు తంబురును ఒక చేత్తో మీటుతూ నోటితో కూడా పాడుతుంటాడు గదా! అలాగే ఓ సంసారి చేతులతో నీ సాంసారిక ధర్మాలు నిర్వర్తించుకో. కానీ నిండు మనసుతో భగవన్నామ గుణ సంకీర్తన చేస్తూ ఉండు. దాసి తన యజమాని ఇంటిని గురించి మా ఇల్లు అని చెబుతూ ఉంటుంది. అయినా ఆ ఇల్లు తనది కాదని, తన ఇల్లు దూరంగా ఉన్న పల్లెటూరులో ఉందని ఆమె తెలుసు. ఆమె నిజానికి ఆ పల్లెటూరి ఇంటిని గురించే తలపోస్తుంది. తన ఒడిలోని యజమాని బిడ్డను గురించి మా హరి చాలా కొంటివాడైపోయాడనో, లేక మా హరికి అది ఇష్టం, ఇది ఇష్టమనో పలుకుతూ ఉంటుంది. కానీ హరి తన బిడ్డ కాడని ఆమెకు బాగా తెలుసు. ఈ దాసి మాదిరి అసంగులై మెలగమని నా వద్దకు వచ్చిన వారందరితో చెబుతుంటాను. ఆసక్తి లేకుండా సంసారం చెయ్యండని, సంసారంలో ఉన్న సంసార బద్ధులు కావద్దని, పరమాన్ పరం పరంధాముడైన భగవంతుడి వైపు మనస్సు తిప్పుకోమని వారందరితోనూ చెబుతూ ఉంటాను. భక్తి నిమిత్తమై భగవంతుడిని ప్రార్థించండని, భక్తినే జీవితానికి మూలంగా అనుకోర్చుకోమని వారితో పలుకుతూ ఉంటాను. ఎట్లా ఎట్లా అంటే ఈ బీదిలో బిచ్చమెత్తుకునేవాడు తుంపుని చేత్తో పట్టుకుంటాడు, కానీ నోటితో పాడుతూ ఉంటాడు. అలాగే సంసారంలో ఉండేవాడు కూడా ధర్మాలను నిర్దేశిస్తూ నిండు మనసుతో భగవంతుని మనసులో పెట్టుకోవాలి. అలాగే ఎట్లాంటి ఒక యజమాని ఇల్లు చూసి ఇది యజమాని ఇల్లుని కూడా తను పని చేసేవాడు నా ఇల్లు ఇది అంటాడు. నా ఇల్లు అని చెప్పి తన ఇల్లు కాదు ఇది, పల్లెటూరులో ఎక్కడో తన ఇల్లు ఉంటుంది, యజమాని ఇంట్లో పని చేస్తాడు, కానీ ఇది నా ఇల్లు అంటాడు. అది వాళ్ళ బిడ్డను తీసి నా బిడ్డ అంటుంటాడు. నా బిడ్డ అనుకుని మంచిగా చూస్తూ ఉంటాడు. అది తెలుసు తనకి పని బిడ్డ కాదని తెలుసు, కానీ మనసు మాత్రం అక్కడ భగవంతుడిగా ఉంటుంది.
ఇక్కడ మాత్రం చేసే పని మాత్రం అంతే. అట్లాగే భక్తి మాత్రమే భగవంతుని ప్రార్థించాలి కానీ ఆ జీవితానికి చూసుకోవాలి. అందుకని భగవంతుని ఎప్పుడు మనసులో పెట్టుకుంటే నువ్వే పని చేసినా అది మామూలు పని. భగవంతుడు నాలో ఉన్నాడు అనేటువంటి ఎప్పటికీ మనసులో పెట్టుకోమని సంసారంలో బదులు కావద్దని రామకృష్ణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారట శిష్యుడు. నీ యోగక్షేమాలు నీవి కావని సదా జ్ఞప్తికి ఉంచుకో. అవి భగవంతుడివి. నువ్వు అతడి సేవకుడివి. అతడు ఆజ్ఞలను పాలించటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ భావన మానవుడికి స్థిరమైనప్పుడు తనదనుకోదగ్గ బాధ్యత ఏమీ ఉండదు. మనస్సు భగవంతుడి మీద నిలిపి సంసార ధర్మాలన్నింటినీ నిర్వర్తించేవాడే నిజమైన వీరుడు. బలాఢ్యుడు తప్ప మరొకడు 2 మణుగులు బరువును తల మీద పెట్టుకొని మోస్తుండి, తనకెదురుగా కదులుతున్న ఊరేగింపు ఉత్సవాన్ని చూసి ఆనందించడానికి ఆగలేడు. అది ఏంటంటే సంసార యోగక్షేమాలని ఇవి కావు. నీవు ఎప్పుడు కూడా అనన్య చింతయంతమో యోజన పరిపాస్తే తేషాం నిత్యావ్యుక్తానం యోగక్షేమం అంటాడు. అందుకని నువ్వు ఎప్పుడు కూడా నా చింతనలో ఉంటే నీ యోగక్షేమాలు చూసేవాడు నేను అని భగవంతుడు మనకు హామీ ఇస్తున్నాడు భగవద్గీతలో. అది చూసుకుంటే మనకి ఇవన్నీ ఉండవు. ఈ సంసారం భగవంతుడి మీద భక్తి ఉంటే అంటే ఈ సంసారం ఎన్ని లంపటాలు ఉండవు. అది అందుకని ఆ రెండు మడుగులు బరువును తల మీద పెట్టుకుని మోస్తుంటే ఎదురుగుంటా ఉత్సవాన్ని చూసి ఆనందించడానికి ఆగలేడు. అలాగే మన బరువు పెట్టుకున్నాం కదా, ఆ బరువు ఎంత ఉందో తెలియదు, కానీ ఆ భగవంతుని మీద మాకు భక్తి ఉంటే మాత్రం బరువు కూడా తేలికైపోతుంది అన్నమాట. సంసారులై ఉండి మోక్ష సాధనలు సాగించేవారు కోటగోడల మాట నుంచి పోరాడే యోధుల వంటివారు. సంసారాన్ని త్యజించి భగవద్వన్వేషణ చేసే సన్యాసులు బహిరంగంగా యుద్ధం చేసే భటులను పోలినవారు. బహిరంగంగా పోరాడడం కంటే కోట లోపల నుంచి శత్రువులతో యుద్ధం చేయటం ఎక్కువ క్షేమకరం, సులువు. బయటికి పోయి శత్రువులను ఎదిరించటానికి ముందు యోధులు బార్కాసులతో బహిరంగంగా యుద్ధం చేసేటప్పుడు కలిగే ప్రమాదాలు లేని తావుల్లో రణకౌశల్యాన్ని నేర్చుకుంటారు. అలాగే సన్యాశ్రమ కఠిన నియమాలను పూనడానికి పూర్వం ఆత్మోన్నతిని గడించటానికి మీ గృహస్థ జీవన సౌకర్యాలను వినియోగించుకోండి. అది ఈ సంసారంలో ఉండి మోక్ష సాధన సాగించాలంటే కొన్ని పెద్ద పెద్ద కోటగోడలు దాటినట్టే అవుతుంది. ఈ సంసారాన్ని త్యజించే భగవదేశం సన్యాసులు బహిరంగ యుద్ధం చేసే బట్టలు పోలినవాడు. అదే బహిరంగ పోరాటం కంటే కోటలోపల నుండి శత్రువులతో యుద్ధం చేయడమే ఎక్కువ క్షేమం అనమాట. మన సంసారంలో ఉండి మన ఆధ్యాత్మం రావాలన్నమాట. బయటికి పోయి శత్రువులు ఎదుర్చడానికి ముందు యోధులంతా కూడా బహిరంగ వేసేటప్పుడు ప్రమాదాలు లేవు. కానీ ఈ రణకౌశలం అంటే యుద్ధం యొక్క విద్యను నేర్చుకుంటే అది నేర్చుకుంటారు. అలాగే సన్యాసాశ్రమాలకు కఠిన నియమాలు ఉంటాయి, కానీ సన్యాసం అంటే ఈజీ అనుకోబాకండి. ఊరికే ఆ కాషాయ వస్త్రాలు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా చాలా ఉంటది, చాలా కష్టాలు ఉంటాయి. పంచాలి, ఆ నియమ నిబంధనలు భరించాలి. అప్పుడే ఆత్మోన్నతిని వస్తుందన్నమాట. గృహస్థ జీవనం సౌకర్యం చూసుకోవాలి. కానీ అని అది ఆ సంసార సన్యాస జీవితం ఇది అనుకుని సంసారాన్ని పరిగెత్తకూడదు. సంసారంలోనే నిర్వాణం పొందేటట్టు చూసుకోవాలని పత్రికారు ఎప్పుడు చెప్తారు. ఎవరి బుద్ధి, హృదయపు పూర్ణ వికాసం పొంది సమత్వం కలిగి ఉన్నాయో అతడే నిజంగా ధన్యాత్ముడు. అలాంటి వ్యక్తి ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రశంసార్హంగా వర్తించగలడు. అతడు దైవం పట్ల వినిర్మల భక్తి విశ్వాసపూర్ణుడై ఉంటాడు. అయినా పరులతో అతడి వ్యవహారాల్లో ఎలాంటి లోపమూ కానరాదు. లోక వ్యవహారాలను నిర్వహించేటప్పుడు అతడు దక్షుడు. పండిత సభల్లో అతడు అశేష విద్యావంతుడై ప్రకాశిస్తాడు. వాదాల్లో అద్భుత యుక్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. తల్లిదండ్రుల పట్ల విధేయుడై భక్తి శ్రద్ధలను కలిగి ఉంటాడు. బంధుమిత్రుల పట్ల హితవర్తనుడై ప్రేమానురాగాలతో మెలుగుతాడు. ఇరుగు పొరుగు పట్ల దయాదక్షిణాలు కలిగి పరోపకారానికి సదా సంసిద్ధుడై ఉంటాడు. భార్య పట్ల ప్రేమ స్వరూపుడు వర్తిస్తాడు. ఇలాంటి పురుషుడే నిజానికి సిద్ధాత్ముడు. ఎవరు కూడా పెద్ద పూర్ణ వికాసం పొంది వచ్చిన వాళ్ళం కాదు. నిజంగా ధ్యానంలోకి వచ్చి అలాంటివి ఎక్కడన్నా కూడా ఉంటే చక్కగా దైవం పట్ల నిర్మలంగా భక్తి ఉన్నట్టే అప్పుడు లోక విషయంలో ఎక్కడ చూసినా ఏ లోక అక్కడ మంచి పండితులు మాట్లాడినా ఏదైనా ప్రకాశిస్తాడు. కానీ ఏమి లేకుండా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటే వాడు ఏం చేయలేడు. అందుకని ఇప్పుడు భగవంతుని మనసులో పెట్టుకోవాలి. తల్లిదండ్రుల పట్ల విధేయుడై ఉండాలి, భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి, బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండాలి, అందరితో ప్రేమ రాగలుగుతుంటే ఇరుగు పొరుగు వాళ్ళతో దయాదర్శనాలు ఉండి పరోపకారం అంటే అందరికి సహాయం చేసేటట్టు ఉండేవాడైతే, భార్య పట్ల ప్రేమగా ఉండేవాడైతేనే అతనే నిజానికి పరిగినటువంటి సరైన నిజమైనటువంటి పురుషుడు అని చెప్పవచ్చు. అయిపోయిందా? సన్యాస దర్శాలు. తండ్రి వల్ల కలిగేది మొదటి జన్మ. ఉపనయనంతో ఏర్పడేది రెండవ జన్మ. సన్యాసము మూడవ జన్మ. కామిని కాంచనాల్లో మునిగితే వ్యక్తి
మనశ్శక్తి అమితంగా వ్యర్థమైపోతుంది. సన్యసిస్తేనే గాని ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం సాధ్యం కాదు. సన్యాశ్రమాశ్రమాన్ని స్వీకరించటానికి ఎలాంటి వ్యక్తి అర్హుడు? ఎవరు మన్నాడు తనని ఏం తింటాడో, ఏం ధరిస్తాడో అనే చింత కించిత్తూ లేక లౌకిక విషయాలను పూర్తిగా విడిచిపెడతాడో అలాంటి వాడే నిజానికి సన్యాసాన్ని స్వీకరించడానికి అర్హుడు. ఎత్తైన చెట్టు చివరికెక్కిన తన ప్రాణాలకు గాని, అవయవాలకు గాని ఏ అపాయం సంభవిస్తుందో అనే చింత ఇసుమంతా లేక, అవసరమైతే అక్కడి నుండి నిర్భయంగా కిందకు దూకేవాడి మనోభావాన్ని పోలి ఉండాలి నిజమైన సన్యాసి మనోవైఖరి. సన్యాసి ఆదర్శాలంట. సన్యాసి ఎలా ఉండాలి అనేది. తండ్రి వల్ల కలిగిన మొదటి జన్మట. రెండో జన్మలో ఉపాయంతో రెండో జన్మ వస్తట. మూడో జన్మ సన్యాసం అని. ఈ కామిని కాంచన మునిగే వ్యక్తికి వ్యర్థమైపోతుంది. అంటే ఎప్పుడు కూడా కోరికలతోటి ఉండే జన్మ అర్థం అవుతుంది. అందుకని సన్యాసిస్తే కానీ ఆ భర్తీ చేసుకోలేడు అని అనుకుంటారు అనమాట. సన్యాశ్రమం స్వీకరించడానికి ఎలాంటి అర్హుడు అంటే, ఎవరు నేను రేపొద్దున ఏం తింటాను, ఏముంది నాకు అనే విషయాలు పూర్తిగా విడిచిపెడతాడో వాడే సన్యాసం. అంటే రేపు ఏం తింటాను, ఎల్లుండి ఏం తింటాను రాసుకునేవాడు సన్యాసి కాలేడు అనమాట. అందుకని అంతేగా ఎత్తైన చివరికి ఎక్కి ప్రాణాలు కానీ అవయవాలు కానీ ఏ అపాయం సంబంధించిన అవసరమైన ఏమీ భయం లేకుండా ఉండేవాడే. అంటే మనోవైఖరిని మార్చుకోవాలన్నమాట. నేను రేపు ఉంటానో ఎల్లుండి ఉంటానో తెలియదు, నేను ఎప్పుడు చస్తానో తెలియదు అనుకునేవాడు సన్యాసం చేయలేడు. అందుకని ఎప్పుడు భగవన్నామంలో ఉండేవాడే సన్యాసం దగ్గర పనికి వస్తాడు అనమాట. యోగులు, సన్యాసులు పాముల వంటి వారు. పాము తన కోసం కలుగు నిర్మించుకోదు. ఎలుక నిర్మించుకున్న కలుగులో జొరబడి నివసిస్తుంది. ఒక కలుగు వాసయోగ్యం కాకుంటే మరో దానిలో ప్రవేశిస్తుంది. అలాగే యోగులు, సన్యాసులు తమ కోసం ఇల్లు కట్టుకోరు. ఇతరుల గృహాల్లో కాలక్షేపం చేస్తారు. నేడు ఒకరిది, రేపు మరొకరిది. అన్నపానీయాలను లభించని దరిదాపుల్లో అరణ్యాలు లేని తావుల్లో సాధువులు నిలవడానికి ఇష్టపడరు. అరణ్యం అంటే కాలకృత్యాలను తీర్చుకోవడానికి తగిన నిర్జన ప్రదేశం. అన్నపానీయములంటే భిక్ష. సాధువులు భిక్షాన్నాన్ని తిని జీవించవలసిన వారు కాబట్టి అనాయాసంగా భిక్ష లభించే తావులను ఎన్నుకుంటారు. భిక్ష లభించడం కష్టమైన, ప్రయాణంలో అలసిపోయినా ఎక్కడో ఒక చోట ఆగినా ఆగవచ్చును. కానీ నీళ్ళకి ఇబ్బంది ఉన్న చోట గాని, కాలకృత్యాలు తీర్చుకోవడానికి అనువైన నిర్జన ప్రదేశాలు లేని చోట గాని వారు ఎన్నడూ ఆగరు. పరులు తమను చూపే అవకాశం ఉన్న చోట్ల వారు తమ కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఇష్టపడరు. వాటిని మానవ నివాసాలకు దూరంగా ఏకాంత స్థలాల్లో తీర్చుకుంటారు. యోగులు సన్యాసులు పాములు అంటే వాడట. ఎట్లా అంటే వాళ్ళు అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళు నిర్మించుకోరు. ఎవరన్నా నిర్మించిన వాళ్ళు ఉంటారంట. అందుకని అది వాసయోగ్యం కాబట్టి వాళ్ళతో సన్యాసి ఎవడప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకోడు కదా, అలా ఉంటారు అని చెప్తున్నారు. గృహాల్లో కాలక్షేపం చేస్తారని. అయితే అన్నపానీయాలు లభించిన దరిదాపుల్లో అరణ్యాలు లేని, అన్నపానీయాలు ఎక్కడ ఉంటాయో లేవో, అరణ్యాలు తావులు ఎక్కడో ఉండటానికి ఇష్టపడతారు కానీ అన్నీ ఉన్నాయో లేవో అని చూసుకోరు. అంటే కాలకృత్యాలు తీసుకుని తగిన నిర్జన ప్రదేశంలో చూసుకుంటారట. అన్నపానీయాలు అంటే భిక్ష, సాధువులకి భిక్ష ఎక్కడ దొరుకుతుందో అది కూడా కొంచెం చూసుకునే ఉంటారన్నమాట. భిక్ష లభించడం కష్టం అయితే అలసిపోయి ఎక్కడెక్కడ ఒక చోట ఆగొచ్చు. కానీ నీళ్ళకి ఇబ్బంది ఉండగలుగుతుందిగా. అందుకే ఆలపిచ్చాలు తీసుకోవడానికి ఎక్కడన్నా నీళ్ళు ఉంటాయని ఆ నీళ్ళ ఉన్న ప్రదేశంలో నిర్జన ప్రదేశం అయినా పర్వాలేదు కానీ అక్కడ ఉండడానికి ప్రయత్నం చేసుకోవడానికి ఇష్టపడతారట వాళ్ళు. మానవ నివాసం దూరంగా ఉన్నా కూడా ఏకాంత దృష్టితో ఉంటారు వాళ్ళు. తెల్లని వస్త్రం మీద నల్లని మచ్చ నలుసంత పడ్డా ఎంతో అసహ్యంగా కనిపిస్తుంది. అలాగే సాధువు యొక్క నడవడికలో ఏమాత్రం లోపమున్నా, దోషమున్నా ప్రముఖంగా కనపడి బాధాకరం అవుతుంది. సన్యాసి అయినవాడు తానెంత విరక్తుడై ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నా లోకానికి మార్గదర్శకుడై ఉండడానికి కామినీ కాంచనాలను పూర్తిగా విసర్జించాలి. ఎందుకంటే సన్యాసి యొక్క అఖండ వైరాగ్యాన్ని చూసినప్పుడే లోకులకు తాము అనాసక్తత అలవర్చుకోగలమనే ధైర్యం వస్తుంది. లేకుంటే వారు కామ కాంచనాలను నడవడానికి ప్రయత్నమే చెయ్యరు. సన్యాసి కాకపోతే మరెవరూ లోకులకు త్యాగ వైరాగ్య తత్వాన్ని తెలపటానికి సమర్థులు. తెల్లని వస్తువు నల్ల మచ్చలు పెట్టి తొందరగా తెలిసిపోతుంది, కనపడుతుంది కదా. అలాగే సాధువు నడవేళ్ళ కూడా తెలిసిపోతుంది. సన్యాసి వాడు ఎప్పుడు కూడా విరక్తై ఉండాలి. అంటే దాని ఇది కావాలి అది కావాలి ఉండకూడదు. ఎప్పుడు ఇంద్ర నిగ్రహంలో మార్గదర్శి ఉండాలి. కామి కాంచనాలు ఉండకూడదు, పూర్తిగా శ్రద్ధించాలి. ఎందుకంటే అక్కడ వైరాగ్యంలో ఉంటాడు కదా. అందుకని అన్ని అనాసక్తిగా ఉండాలి. ఏది ఇది కావాలి అది కావాలని ఉండకూడదు. అలా ఉంటేనే ధైర్యం వస్తుంది వాడికి. ఎప్పుడైతే వదులుతాడో సన్యాసి కాకపోతే మరెవరో లోకంలో త్యాగం చేయలేదు. కానీ సన్యాసం అవ్వాలి, కానీ సన్యాసి కోరికలు ఉండకూడదు. నిజమైన సన్యాసి త్యాగ లక్షణాలు అంటే కామి కాంచనాలతో కంచేది కూడా సంబంధం లేకుండా ఉంటేనే సన్యాసి. కామి కాంచన ఏమాత్రం ఉన్నా కూడా అతను దానికి పనికిరాడు అనమాట. అట్లాగే సన్యాసి చిహ్నమైన కాషాయాన్ని ధరించిన వ్యక్తి నిజమైన సన్యాసిని మాదిరిగానే వెలగాలి. అంటే చూడగానే అతను ఒక పారమార్థిక వ్యక్తి, ఇతను మంచివాడు, ఇతను సన్యాసి, ఇతను జ్ఞానవంతుడు అయినట్టు కనపడాలి. అతను నాటకం
ఎట్లా రాజు వేషం ధరించిన వాడు సరిగ్గా రాజులాగా ఉంటాడు, మంత్రి వేషం ధరించిన మంత్రిలాగానే ఉంటాడు. అదేవిధంగా ఒకప్పుడు పకటి వేషగాడు కూడా సన్యాసం వేసుకుని ఊరి జనం మీద పడేవాడు. కానీ వాళ్ళు కొంతమంది ఎవరో దానాలు డబ్బు ఉండేవాళ్ళు, ఎవరో జనందారు లాంటి వాడు కొంత ఇచ్చి బహుమానం ఇచ్చేవాడు, తీసుకుని నిరాకరించి ఓడిపోయేవాడు. ఒకసారి కొంతసేపు అతనికి వేషం తీసేస్తే రంగు కొడుకుంటే తీసి జమీందారులను మనం ఉంటుండే. అంతగా అప్పుడు అడిగి తీసుకుంటాడట. అంటే సన్యాసి వేషం చేసుకుంటా ధనాన్ని తాగడానికి కూడా అతనికి మనస్కరించలేదు. సన్యాసులు ఎప్పుడు ధనాన్ని తీసుకోరనమాట. పావులా డబ్బులు ఇచ్చినా కూడా సంతోషంగా సేకరించడానికి సిద్ధపడతాడు, మామూలు వాడి అయితే. అంటే అంతవరకు చదువుకున్నాం అమ్మాయి వాళ్ళ. ఇంకొంచెం నాకు పని ఉంది నాకు కొంచెం. మరి ఎవరైనా చేస్తే కంప్లీట్ చేసుకోండి కావాలంటే మీరు. నేనైతే లీవ్ అవుతున్నా. ఓకే, కంటిన్యూ చేస్తే చేయండి అమ్మా మీరు.